చాలా మందికి టూల్స్ ఉన్నాయి. హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళకి కూడా ఏఐ టూల్ ఉంది. ఓకే. సో మీకు ముందే ఏంటంటే మీ ఫోటో అప్లోడ్ చేస్తే హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ డాట్ ఏఐ hair-style.ai అని ఒక టూల్ ఉంది. హుహు. నేను మొన్నే రీసెంట్‌గా చూసాను. ఆహా! మీరు ముందే కటింగ్ అవ్వక ముందే ఒక సెలూన్‌లోకి వెళ్ళిపోతే ఫోటో అప్లోడ్ చేసి మనకి ఆప్షన్స్ చూపిస్తాడు. 20 ఓకే. హెయిర్ స్టైల్ చూపిస్తాడు. ఆ! మనకి ఏది నచ్చింది అని చెప్పి చూపిస్తే ఆటోమేటిక్‌గా అది కట్ చేస్తాడు. ఓకే. సో సూపర్. నార్మల్ కటింగ్ అయితే రూ. 250, ఏఐ కటింగ్ అయితే రూ. 500 ఓహో! చార్జ్ చేయొచ్చు. ఎందుకనంటే కటింగ్ అయిపోయిన తర్వాత మార్చలేం కదా! అంతే గదా! సో, ఎలాగో అందులో అందరూ దానికి సో, ప్రిఫరెన్స్ ఇస్తూ ఇప్పుడు ఉంటారు. జనరల్‌గా అందరి మనం లుకింగ్ ముందే గుడ్ అనేది ఎళ్ళినప్పుడు ఇంపార్టెంట్. ఏంటినంటే, నాకు 'మహేష్ బాబు'లాగా గావాలి, అట్లా గావాలి, ఇట్లా గావాలి అని అంటారు. ఆ! కానీ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఏంటినంటే సెట్ కాదు. ఎక్స్‌పీరియన్స్ సెట్ కాకపోవచ్చు. హ్మ్. సో, ఇప్పుడు ఇది ఇలా ఉంటది, ఇలా ఉంటది. అంటే కస్టమర్ యొక్క ఎక్స్‌పీరియన్స్ పెంచి మనం ప్రీమియం లెవెల్ చార్జ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్. అవును. సో, అంటే దిస్ ఈస్ ఎ వాల్యూ అడిషన్. సో, డెఫినైట్‌లీ. ఇప్పుడు మనము సాఫ్ట్‌వేర్, ఐటీ దెబ్బతింటుందని మాట్లాడుతున్నాం. అయితే ఇటు సైడ్ చూసుకుంటే నార్మల్ పర్సన్ ఎవరైతే సెలూన్ నడిపిస్తున్నాడో అతని బిజినెస్ గ్రో అయితుంది. అవును. అంటే ఎకనామీ గ్రో అయితుంది. హ్మ్. ప్రతి అవును. ఒక్కరికి హెల్ప్ అవుతుంది. హ్మ్. అది చూసే విధానం బట్టి డిపెండ్ అయి చూసే ఉంటుంది. విధానం మనం దాన్ని ఎలా వాడతాం అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. 100%.